నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం చిన్న పిల్లాడి భుజాల మీద ఇంటి బాధ్యత మొత్తం పెట్టకూడదు. నేను కూడా ఈ ఆఫీస్లో ఒక చిన్నపిల్ల లాంటి దాన్నే కదా సార్. నా భుజాల మీద ఇంత పెద్ద బరువు పెట్టడం ఏమైనా బావుందా? నువ్వు చిన్న పిల్ల లాంటి దానివని నువ్వనుకుంటున్నావు. కానీ హనుమంతుడి బలం హనుమంతుడికి ఎలా తెలియదో నీ బలం కూడా నీకలాగే తెలియడం లేదు. అక్కడికి మీకేదో నా గురించి అన్నీ తెలిసినట్టు. అఫ్కోర్స్ నాకెందుకు తెలియదు నీలవేణి. నీకు చదువు మాత్రమే తక్కువ, కానీ సామర్థ్యం చాలా ఎక్కువ. ఇంగ్లీష్ పరిజ్ఞానం తక్కువ, ఏదైనా చేయాలనే పట్టుదల మాత్రం ఎక్కువ. నీ చదువుని ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని కాస్త పెంచుకుంటే చాలు. అవి నీ సామర్థ్యానికి పట్టుదలకి తోడైతే నువ్వు ఎక్కడో ఉంటావు. మీరెన్నైనా చెప్పండి తారక్ సార్, నా అమాయకత్వం వల్ల కానీ నా తెలివి తక్కువతనం వల్ల కానీ రేపేదైనా సమస్య వస్తే నా వల్ల ఇదంతా జరిగిందని జీవితాంతం నేను బాధపడాల్సి వస్తుంది. అర్జునుణ్ణి ముందుండి నడిపిన శ్రీకృష్ణుల్లా ఈ అమ్మాయి గారిని ముందుకు నడపడానికి ఈ తారక్ ఉన్నాడు కదా. మీరిలాంటి మాయ మాటలన్నీ చెప్పి నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు వాస్తవం ఆలోచించట్లేదు తారక్ సార్. వాస్తవమా? ఏంటా వాస్తవం? నువ్వు చెప్పు. తారక్ సార్, ఈ ఆఫీస్లో చాలా మంది పనిచేస్తున్నారు కదా. అందరూ చదువుల్లో ఆరితేరిన వాళ్ళు, ఏదో ఒక విషయంలో ప్రత్యేకత కలిగిన వాళ్ళు. మీరు ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అవన్నీ చూసే తీసుకుంటారు కదా. అఫ్కోర్స్ అవన్నీ చూసే తీసుకుంటాం. దీని అర్థం ఏంటి? వాళ్ళు చేసే ఉద్యోగానికి వాళ్ళ అర్హత కూడా సరిపోవాలనే కదా. అవును. అంటే ఈ ఆఫీస్లో ఏ చిన్న పనైనా పెద్ద పనైనా దానికి ఒక అర్హత ఉంటుంది. అది కొత్తగా నేను నిర్ణయించడం లేదు, మీరు నిర్ణయించింది. అలాంటప్పుడు ఈ సీఈఓ బాధ్యతలకు కూడా సరైన అర్హత కలిగిన మనిషి ఉండడమే కరెక్ట్ కదా. కేవలం నేను మీ భార్యనైనంత మాత్రాన్న అదే ఈ ఉద్యోగానికి అర్హత కాకూడదు కదా. చూడు, ఇదిగో ఈ నిజాయితీయే ఈ ఉద్యోగానికి కావాల్సింది. ఎవరైనా ఒక గొప్ప ఉద్యోగం దొరుకుతుందంటే వాళ్ళ బలమేంటో వాళ్ళు తెలుసుకోకుండా ఎగిరి గంతేస్తారు. కానీ నువ్వు ఆ స్థాయికి స్థానానికి ఆశపడకుండా నీ నిజాయితీని చూపిస్తున్నావు. ఇందాక నువ్వు అన్నావే, ఈ ఆఫీస్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఒక అర్హత ఉండాలని. ఆ అర్హతల్లో ప్రధానమైంది ఏంటో తెలుసా? నిజాయితీగా ఉండడం. ఎన్ని చదువులు చదివినా ఎన్ని ప్రత్యేకతలున్నా వాళ్ళకి నిజాయితీ అనే గుణం ఉన్నప్పుడే వాళ్ళు ఏ చోటైనా నెగ్గగలుగుతారు, ఎక్కడైనా ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ విషయంలో మాత్రం అందరికంటే నీకు టాప్ మార్కులు పడతాయి. ఈ ఒక్క గుణం చాలు నీకు ఈ పదవిని కట్టబెట్టడానికి. అర్థమవుతుందా? ఇప్పటి వరకు నేను ఎంతో కష్టపడి కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చాను. మున్ముందు ఇంకా పై స్థాయిలోకి వెళుతుందనే నమ్మకంలో ఉన్నాను. కానీ ఇలాంటి సమయంలో ఎందుకింత పిచ్చి పనిచేస్తున్నాడో, ఎందుకు ఆ పని దానికి అంత పెద్ద స్థానం కట్టబెడుతున్నాడు? అమ్మా, ఇంకా నీలవేణి సీఈఓ పోస్ట్ గురించి ఆలోచిస్తున్నావా? అది అంత త్వరగా మనసులో నుంచి చెరిగిపోయే విషయమా? ప్రతి క్షణం నిప్పు కణంలా నా గుండెల్లో రగిలిపోతున్న విషయం.